హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, త్వరలోనే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బ్యాంకులన్నీ కూడా మళ్ళీ ఒకసారి విలీనం దిశగా అయితే గనక అడుగులేస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుంది. ఏంటంటే అంతర్జాతీయ స్థాయిలో బ్యాంకు యొక్క ప్రమాణాలను పెంచాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న బ్యాంకులన్నిటినీ కూడా జాతీయ బ్యాంకులు ఏవైతే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉంటాయో అవన్నిటినీ కూడా మరొకసారి విలీనం చేసి ఫైనల్గా ఒక 4 బ్యాంకులు మాత్రమే ఉండే విధంగా ప్రస్తుతం ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తుందని చెప్పేసి జాతీయ మీడియా సంస్థ అయితే కనుక ప్రచురించింది. గతంలో చూస్తే అంటే ఒక 5 సంవత్సరాల క్రితం చూస్తే మొత్తం 27 బ్యాంకులు అయితే కనుక ప్రభుత్వ రంగ బ్యాంకులు 27 ఉండేవి. అవి అన్నీ కూడా ఎక్కడికక్కడ విలీనం చేసి ఎక్కడికక్కడ మెర్జ్ చేసేసి ప్రస్తుతం వాటిని 12 బ్యాంకుల కింద అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు ఈ 12 బ్యాంకులని కూడా క్రమంగా వాటి సంఖ్య తగ్గించి 4 జాతీయ బ్యాంకులు అయితే కనుక ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు. మ్యాక్సిమం 2026 అంటే ఇప్పుడు 2026 వచ్చేస్తుంది, ఇంకొక 1 మంత్ అవుతుంది. 2026, 27 లోపులో ఈ యొక్క విలీన ప్రక్రియ అయితే కనుక మ్యాక్సిమం చేసేటట్టు అయితే కేంద్ర ప్రభుత్వం భావిస్తుందని చెప్తున్నారు. ఈ యొక్క బ్యాంకులు ఇంకా ఫైనల్గా ఏముంటాయి అంటే మొత్తం అన్ని బ్యాంకులు మెర్జ్ చేసిన తర్వాత ఏముంటాయి అంటే ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి ఉంటుంది, అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒకటి, అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడాతో పాటుగా కెనరా బ్యాంకు యూనియన్ మెర్జ్ చేసి మరొక కొత్త బ్యాంక్ అయితే రావడం జరుగుతుంది. కెనరా బ్యాంకు అలాగే యూనియన్ బ్యాంకు మొత్తం మీద 4 ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్తో పాటు ఫైనల్గా ఇంకో బ్యాంకు కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంకు మళ్ళీ మెర్జ్ చేస్తారని అయితే చెప్తూ ఉన్నారు. టోటల్గా చూస్తే మొత్తం 4 బ్యాంకులు అయితే ఉండడం జరుగుతుంది. ఎందుకు ఏంటి అని చూస్తే కనుక మొదటగా చిన్న బ్యాంకులన్నింటినీ కూడా విలీనం చేసి పెద్ద బ్యాంకులుగా మార్చారు. ఆ తర్వాత పెద్ద బ్యాంకులన్నింటినీ కూడా తగ్గించేసి ఒక 4 బ్యాంకుల కింద అయితే మార్చబోతున్నారు. ఓవరాల్గా ప్రస్తుతం ఉన్న 12 బ్యాంకుల్లో ఇప్పుడు విలీనం కానున్నవి మెర్జ్ కానున్నవి ఏమిటి అని చూస్తే కనుక కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంకు అయితే కనుక మెర్జ్ చేస్తారు. అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ 2 మెర్జ్ ఉన్నాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇండియన్ బ్యాంకు, యూకో బ్యాంకును, ఎస్బీఐ, పిఎన్బి అలాగే ఓబీబీ మొత్తం ఇవన్నీ కలిపి ఒక బ్యాంక్ కింద అయితే మెర్జ్ చేయబోతున్నట్లు చెప్తున్నారు. ఇవి కాకుండా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇవన్నీ కూడా మెర్జ్ చేయబోతున్నారు. ఇంకా ఫైనల్గా పంజాబ్ సింధ్ బ్యాంకును దీనికి సంబంధించి పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ విలీనం గురించి అయితే ఇంకా ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. ఓవరాల్గా చూస్తే 4 బ్యాంకులే ఫైనల్గా ఉండనున్నాయని చెప్తున్నారు. ఎందుకంటే భారత్కు ప్రపంచ స్థాయి బ్యాంకులు అవసరం అని చెప్పేసి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే గతంలో కూడా వ్యాఖ్యానించారు. ఓవరాల్గా ఒక 1 ఇయర్ లోపల అయితే కనుక ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.